హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. టేస్టీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు లేదా డిన్నర్‌కి లైట్‌గా తినాలనుకున్నప్పుడు ఈ అటుకుల పులిహోరని ట్రై చేయండి. పొడి పొడిలాడుతూ కమ్మనైన రుచితో సింపుల్‌గా మరియు టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి 2 కప్పుల అటుకులను వేసుకోండి. తర్వాత ఇందులోకి అటుకులు మునిగేంత వరకు నీళ్లను వేసుకొని, అటుకులను ఒకసారి బాగా వాష్ చేసి బౌల్‌ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి, ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపగుళ్ళు వేసి, మినపగుళ్ళు లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మినపగుళ్ళు ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో పావు కప్పు వేరుశనగ గుళ్ళు, 10 జీడిపప్పులు వేసి, జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. జీడిపప్పు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ సన్నంగా తరిగినటువంటి అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుతూ వేయించుకోండి. తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, 3 రెబ్బల కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి అటుకులను వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నంగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి, ఈ విధంగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అటుకులను పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 2 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. అంతేనండి, కమ్మనైన అటుకుల పులిహోర రెడీ. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.